అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కంప్లీట్లీ ఆ జర్నీ అనేది మేము మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. అందరూ కూడా ఫన్నీగా అయింది అనమాట. సో షన్నుతో ఈ మధ్య చెయ్యట్లేదు, దానికి రీజన్ ఏంటి? అంటే బ్రేకప్ అయింది వాళ్ళిద్దరికి, అది అందరూ ఓపెన్గా చెప్పారు వాళ్ళిద్దరు. బట్ ఆ బ్రేకప్ అయిన తర్వాత కూడా దీప్తితో చేశారు మీరు, కానీ షన్నుతో చెయ్యట్లేదు, ఎందుకని? రీజన్ ఏంటి? షన్నుతో అప్పుడు అయ్యే అని ఒక సాంగ్ చేశాను, సోనీ మ్యూజిక్లో చేసాము. అయితే తర్వాత తను అది వెబ్ సిరీస్ కాదు సారీ మూవీ సైన్ చేశారు. నాకు తెలిసి ఒక 2 months బ్యాక్ మేము కలిసాం ఆల్రెడీ. 2 months బ్యాక్ కలిసాం. అయితే మేమిద్దరం ఏంటంటే ఒక మంచి సాంగ్ కోసం వెయిట్ చేస్తాం. ఒక మంచి సాంగ్ని ప్రజెంట్ చేయాలి, ఎందుకంటే లైక్ ఆ సాంగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది 1 monthలో వస్తుందా, 2 monthsలో వస్తుందా, 3 monthsలో వస్తుందా మాకు తెలియదు. మంచి సాంగ్ వచ్చినప్పుడు మేము డెఫినెట్లీ మేము చేస్తాం. ఓకే, మీ సాంగ్స్ అన్నీ చూసినప్పుడు మీరు మెలడీ ఎక్కువ ఇష్టపడతారా, లేకపోతే మీ సాంగ్స్ అన్ని మెలడీ సాంగ్స్ అట్లా చూస్ చేసుకున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇది కొంచెం ఆఫ్ బీట్, అంటే మీరు తీసుకున్న దానికి కొంచెం ఆఫ్ బీట్ అనుకోవచ్చు. కోయిలా కోయిలా సాంగ్ కొంచెం బీట్ సాంగ్ అనుకోవచ్చు. అండ్ ఎప్పుడు కూడా మీరు కాన్సెప్ట్ తీసుకొని దాంట్లో డాన్స్ ఉంటుంది, ఈసారి డాన్స్లో కాన్సెప్ట్ వచ్చింది, దాని గురించి ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ ఈ పర్టికులర్ సాంగ్కి నేను కంప్లీట్గా డాన్స్ని పెట్టి వచ్చాయండి. నాకు యాక్చువల్లీ చాలా సింపుల్ అయిపోతుంది. ఏంటంటే కొరియోగ్రాఫర్ వచ్చి కొరియోగ్రఫీ చేసుకుంటారు, ఒక సెట్లో డిఓపి వర్క్ చేసుకుంటారు. బట్ డైరెక్టర్కి ఏంటి స్కోప్, ఎక్కడ డైరెక్షన్కి స్కోపే లేదు అసలు. యాక్చువల్లీ అదంతా కంప్లీట్గా ఒక సెట్ వర్క్లో జరిగే సాంగ్. యాక్చువల్లీ మీరు అది సెకండ్ హాఫ్లో వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తారు. యాక్చువల్లీ కంప్లీట్ సాంగ్ అంతా అదే డ్యాన్స్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. బట్ నేనేం చేశానంటే ఆ డ్యాన్స్కి ఒక ఎమోషన్ ఉండాలి అని పెట్టాను అంతే సింపుల్గా. అంటే వాళ్ళు అమ్మాయి ఒక డ్యాన్స్ వేస్తుంది అంటే ఆ అమ్మాయికి సంథింగ్ రెక్కలు వచ్చాయి. ఆ రెక్కలు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆ డ్యాన్స్ అనేది లైక్ అప్పటి వరకు ఒక దాంట్లో క్లోజ్డ్గా ఉండిపోయింది. ఎప్పుడైతే అమ్మాయికి రెక్కలు వచ్చిందో కంప్లీట్గా ఇంకా అప్పటి నుంచి ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు. సో బేసిక్గా ఆ కాన్సెప్ట్ని పెడదాం అనేదే నా థాట్ అనమాట. డ్యాన్స్ మీద వెళ్ళిపోతే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా సాంగ్స్ డ్యాన్స్ మీద వచ్చాయి. మనం కూడా మళ్ళీ ఎందుకు అలా చేద్దాం, ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా, కాన్సెప్ట్ని మెర్జ్ చేయొచ్చు కదా, అది నాకు. సో మెలడీ అని చెప్పాను కదా, దాని గురించి చెప్పండి. సాంగ్స్ ఎందుకు మెలడీనే చూసి, అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని సాంగ్స్ కూడా మెలడీ, అంటే బ్రేకప్ కావచ్చు, లవ్ థీమ్ కావచ్చు, అన్నీ సాఫ్ట్ సాంగ్సే ఉంటాయి, అందరికీ నచ్చే సాంగ్స్. కానీ మాస్ ఎప్పుడు టచ్ చేయాలి, ఇది రెట్రో మ్యూజిక్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో మాస్ టచ్ చేయాలి. ఫ్యూచర్లో మేమేమైనా మాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? డెఫినెట్లీ అండి, అన్ని జనర్స్ నేను చేస్తా, అన్ని కంప్లీట్లీ. ఇప్పటి వరకు నేను మెలోడీ చేయడం కారణం ఏంటంటే యాక్చువల్లీ అందులో సోల్ ఉంటుందండి. యాక్చువల్లీ అంటే మీకు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సాంగ్లోని ఆ లిరిక్స్ ఏదో ఒక స్టోరీ చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. నేను మళ్ళీ కథ చెప్పను. నేను లిరిసిస్ట్కి ఏం చెప్తానంటే మీరే కథ చెప్పండి, మనం ఒక అనుకున్నాం కదా, దాంతో మీరే ఒక కథ చెప్పేసేయండి, నేను మళ్ళీ మాటలు పెట్టకూడదు దాంట్లో. సో మీకు ప్రతి లిరిక్ ఒక మాటలాగా ఉంటుంది. అంటే సంథింగ్ అది ఏదో మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది, లేకపోతే సంథింగ్ మిమ్మల్ని ఉన్నదాని నుంచి బయటికి తీసుకురావడం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో అండ్ మెలోడీ అన్నారు కదా, దాని క్రెడిట్ కంప్లీట్గా నేను విజయబుల్ నుంచి ఇస్తాను. ఆయన ఏ సాంగ్ అయినా సరే మెలోడీ వదలదు. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు కోయిలా కోయిల్లో కూడా ఒక బిట్ మెలోడీకి వదిలేశాడు, నువ్వు ఉంటే చాలు కదా, అక్కడ వస్తుంది. అది ఆయనలో ఉండే స్పెషాలిటీ, అది ఆ మెలోడీ అనేది. ఓ బేబీ కూడా మంచిగా మెలోడీతో వచ్చింది అన్ని కూడా అసలు. సో దీని తర్వాతనే బేబీ వచ్చింది కదా, అంటే ఆయన దాని గురించి ఎట్లా అనుకుంటున్నారు? అలా లేదండి, యాక్చువల్లీ ఆయన ఫస్ట్ మూవీస్ చేశారు, కానీ హిట్ అయింది అంటే ఒక పేరు తెలిసింది అని అంటే ఈ సాంగ్స్ త్రూ, మీ సాంగ్స్ త్రూ తెలిసింది. తర్వాత బేబీ కూడా హిట్ అవ్వడం, మంచి మ్యూజికల్ హిట్ అయింది అది కూడాను. అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్కి లైక్ మూవీలో సాంగ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మూవీ సాంగ్స్ ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా వస్తాయి. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా చెయ్యకపోతే ఆ సాంగ్ వాల్యూ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇండిపెండెంట్ సాంగ్ ఏంటంటే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అక్కడ ఖచ్చితంగా ఆ స్టోరీ సిచ్యువేషన్ తగ్గట్టుగా బౌండరీస్ ఉంటాయి, ఇక్కడ బౌండరీస్ ఉండవు.
మేము అందుకే ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాం. ఇండిపెండెంట్ సాంగ్లో ఎక్స్ప్లోర్ చేసేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ బౌండరీస్ ఉండవు కాబట్టి మేము లైక్ కొత్త క్యారెక్టరైజేషన్ కానీ లేకపోతే లొకేషన్స్లో కానీ ఏదో దానంలో కొత్త దానం చూపిద్దాం అనుకుంటున్నాం. సో ఇన్ని సాంగ్స్ చేశారు కదా రీసెంట్ కోయిలాతో చూసుకుంటే, మొత్తం మీద మీకు ఏ సాంగ్ ఇష్టం? అంటే నేను అన్నీ నాకు ఇష్టం నేను చేసినవని చెప్పొద్దు. ప్రతి సాంగ్కి నేను ఎంత లవ్ చూపిస్తానో ప్రతి ఇండిపెండెంట్ సాంగ్కి అంతే ఇష్టంగా చేస్తాను. నాకు ఫస్ట్ సాంగ్ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఆ సాంగ్ హిట్ అవ్వకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ అటు ఇటు ఉండేదేమో. ఎందుకంటే తెలియకుండా మనం డిమోటివేట్ అయిపోతాం. ఇప్పుడు పర్టికులర్ ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు అది హిట్ అవ్వలేదు, మనం అనుకున్నంత రీచ్ రాలేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ టైం మనం ఎఫర్ట్స్ పెట్టం. నేను ఏమనుకున్నానంటే నాకు అది హిట్ అయినా అవ్వకపోయినా మనం ఒక 5-6 సాంగ్స్కైనా ఎఫర్ట్స్ పెడదాం. ఏముంది, ఒకటి పోతే ఇంకోటి పోతే ఇంకోటి. కాకపోతే ఈ 5 ఒకటైనా హిట్ అవుతుంది కదా. సో మిగతా ఆ హిట్ అయింది, మిగతా ఈ 4 రీచ్ అవ్వలేని ప్రాజెక్టులు కూడా రీచ్ అయ్యేలా చేస్తాం. సో బై గాడ్స్ గ్రేస్ మాకు ఫస్ట్ ప్రాజెక్ట్ అవును ఫస్ట్ చూస్తూనని చెప్పేసి దీప్తితో సుమంత్ ప్రభాస్తో చేశాను. సో అది ఆ పెయింటింగ్ కాన్సెప్ట్ కానీ అన్ని అందరూ ఇప్పటికీ కూడా చూస్తూ ఉంటారు. అవునండి, అవును. అది ఇప్పటికీ కూడా తట్టుకోలేదే కానీ చూస్తూనే కానీ సాంగ్స్కి మీకు చాలా లైఫ్ ఎక్కువ ఉంటుందండి. అవును, యాక్చువల్లీ వినడం కంటే కూడా మీ దాంట్లో కాన్సెప్చువల్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి, అందుకనే వ్యూవర్షిప్ కూడా ఎక్కువ ఉంటుంది. మామూలుగా వినేది సాంగ్స్ వేరు, కానీ మీది విజువల్ కాన్సెప్ట్స్ కాబట్టి చాలా బాగా వెళ్తుంది. అసలు ఆ కాన్సెప్ట్స్ గురించి చెప్పండి. ప్రతి ఒక్క సాంగ్కి ఆ కాన్సెప్ట్ ఎట్లా డిజైన్ చేస్తున్నారు? నిజంగా అదే అడగాలనుకుంటున్నాను అనమాట. అది మీకు లవ్ ఎవరన్నా లవ్ చేయడం, లవ్ అంటే రీసెంట్గా మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కదా మీది. సో ఫస్ట్ ఇది చెప్పండి, తర్వాత దాని గురించి మాట్లాడదాం. కాన్సెప్ట్స్ వచ్చేటప్పటికి బేసిక్గా ఇలా పర్టికులర్గా ఇదే చేద్దాం అదే చేద్దాం ఇలా ఏమనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు సపోజ్ మన లైఫ్లో జరిగాయి అంటే ఇప్పుడు మన లైఫ్లో జరిగినవి పోర్ట్రే చేయడం ఇంకా ఈజీ చెప్పాలంటే, రైట్? సో లేదా నీ క్లోజ్ ఫ్రెండ్ తన జర్నీ నువ్వు చూస్తావు. సో తన పడే పెయిన్ నువ్వు అబ్జర్వ్ చేస్తావు, తనకి వచ్చే సక్సెస్ని కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తావు. సో ఈ అబ్జర్వేషన్ నాకు ఎక్కువ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర ఆ పెయిన్ కానీ సక్సెస్ కానీ అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళ ఫీలింగ్స్ని నేను నా మైండ్లో పెట్టుకుంటా. నేను కాన్సెప్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు నేను వాటిని మెర్జ్ చేస్తాను అనమాట. అంటే ఉన్నట్టుగా పెట్టాను, కాకపోతే దాన్ని ఓకే అక్కడ వాళ్ళు అలా సక్సెస్ అయ్యారు కదా, సక్సెస్ ఇన్ ద సెన్స్ వాళ్ళిద్దరూ ఒక పెయిర్ అయ్యారు, లైక్ సక్సెస్ఫుల్గా మ్యారేజ్ చేసుకున్నారు. అది జరిగింది అంటే ఏ పాయింట్ దగ్గర వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ అనేది వచ్చింది. సో ఆ యాక్సెప్టెన్స్ పాయింట్ని నేను తీసుకుంటాను అన్నమాట. సో దాన్ని అలా డిజైన్ చేస్తాను. సో ఇలాగ ప్రతి సాంగ్లోని ఏదో ఒక కాన్సెప్ట్ మేము లైవ్గా జరిగినవే తీసుకున్నాం, కానీ ఆర్టిఫిషియల్గా ఎక్కడ అనిపించలేదు. అవును, ఆర్టిఫిషియల్ కాన్సెప్ట్ అనిపించలేదు కాబట్టి ఇంత సక్సెస్ వచ్చింది. థ్యాంక్స్ అండి. సో దీప్తిని మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు అంటే లైక్ చాలా క్యూట్గా ఉన్నప్పుడు చూసారు, ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఉంది. తను డీల్ చేసే విషయాలన్నీ కూడాను చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తుంది. మీరు చాలా దగ్గరగా చూస్తున్నారు కాబట్టి ఒకసారి దీప్తి గురించి చెప్తారా? తను చాలా స్ట్రాంగ్ అండి. అంటే బేసిక్గా బయటికి మీకు ఎలా కనిపిస్తున్నా కూడా తను చాలా స్ట్రాంగ్ లేడీ. అండ్ ఒకటి పట్టుబట్టి కూర్చొని నాకు ఇది కావాలి అంటే తను చేసి తీరుతుంది. అది నాకు అది చాలా నచ్చుతుంది దీప్తిలో. అంటే ఎవరైనా ఎక్కడైనా ఏదో ఒక పాయింట్లో కాంప్రమైజ్ అవుతారేమో, అది ప్రొడక్షన్ కానివ్వండి లేకపోతే కాస్ట్యూమ్స్ అయినా ఏదైనా సరే ఒక పాయింట్లో ఏదో ప్రాబ్లం వస్తుంది, అమ్మాయి ఆ సొల్యూషన్ని వెతుకుతుంది అనమాట. నాకు అది బాగా నచ్చుతుంది. అసలు ఇది అవసరం అంటే లేదు, అవసరం పెడదాము, అది చాలా సక్సెస్ అవుతుంది అనమాట. అంటే లైక్ వైరల్ అవుతుంది అనమాట. సో తనకి అసలు ఫిల్మ్ మేకింగ్లో కానీ లైక్ క్రియేటివ్ థింగ్లో కానీ చాలా చాలా టాలెంటెడ్. అండ్ ప్రొఫెషనల్లే కాదు, తన పర్సనల్గా కూడా తను చాలా కనెక్టెడ్గా ఉంటుంది. అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఉన్నాను బ్రో ఇలా మాట్లాడుతుంది అనమాట. సో నాకు అందుకే నేను దీప్తితో లైక్
ఇంత ఇన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు చేసుకురాగలిగానంటే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనమాట. నేను అది కూడా అడుగుదాం అనుకున్నాను. మీరు చేసిన సాంగ్స్ అన్నిటిలోకి కూడా దీప్తి సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి, అండ్ ఇక్కడ మేల్ వర్షన్ చూసుకుంటే సుగి విజయ్తో ఎక్కువ చేశారు. ఏంటి వీళ్ళిద్దరికి అంటే కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉందా వీళ్ళిద్దరితోటి మీకు? ఎలా? కంఫర్ట్ జోన్ ఏం కాదండి, లైక్ దీప్తి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. నా స్టార్టింగ్ కెరీర్ నుంచి తను ఉంది. ఓకే, అవును, సామాజ వర్గం నుంచి స్టార్ట్ చేసుకుంటే అక్కడి నుంచి ఉంది. సుగి విజయ్ ఏంటంటే లైక్ ఏమై ఉండొచ్చు సాంగ్ ఉంది కదా, అప్పటి నుంచి మేము ఏంటంటే ఆ సాంగ్కి కొంచెం నార్త్ లుక్స్ ఉండాలి అనే పర్సన్ని మేము వెతుకుతున్నాం అనమాట. వెతుకుతున్నప్పుడు మాకు లక్కీగా సుగ్గి విజయ్ కనిపించాడు. బట్ అబ్బాయికి కొంచెం ఎంత నార్త్ లుక్ ఉన్నా కూడా తను ఇక్కడి నుంచే వచ్చాడు అనేది తెలియాలి. అంటే కంప్లీట్లీ బాలీవుడ్ ఈ లుక్స్ కూడా కాదు. సో ఈ రెండు మిక్స్ అయ్యి మధ్యలో ఉండాలి. సో సుగి అలాగా నాకు పరిచయం అయ్యాడు. అండ్ తనకు కూడా చాలా టాలెంట్ అండి అసలు. యాక్చువల్లీ తను తమిళియన్ అయినా కూడా ఇప్పుడు నాకు తెలిసి తెలుగు 80% బాగా మాట్లాడుతున్నాడు. అండ్ మీరు అప్పుడే అబ్జర్వ్ చేయొచ్చు తను ఎంత డెడికేటెడ్గా ఉన్నాడు. అండ్ ఇప్పటి వరకు తను చేసిన ప్రతి ప్రాజెక్ట్ తెలుగులోదే చేశాడు. ఇప్పటి వరకు ఒక్క తమిళ్ ప్రాజెక్ట్ కూడా చేయలేదు అనుకుంటున్నాను నాకు తెలిసి. బట్ తనకి మన తెలుగు ప్రాజెక్ట్స్ అంటే అంత ఇష్టం. తను డాక్టర్ కూడా కదా. డాక్టర్, ఎస్. నేను షాక్ అయ్యా ఫస్ట్, ఎందుకంటే ఈ రెండు మేనేజ్ చేయడం కష్టం. అది బిజీ లైఫే, ఇది బిజీ లైఫే, బట్ తను అది కంటిన్యూ చేస్తూ ఇది చేస్తున్నారు కదా, రెండు చేస్తున్నాడు. సో దీప్తి గురించి చెప్పారు, మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. యాక్చువల్లీ నేను మహారాజా కాలేజ్ అండి విజయనగరంలో, ఐటీ డిపార్ట్మెంట్ అనమాట. లైక్ తను కూడా నా క్లాస్మేట్. తన పేరు ప్రసన్న అనమాట. ఓకే. అయితే నాది రోల్ నెంబర్ 44, తనేమో 47 అనమాట. ఓకే. యా. సో ఏం లేదు, మేము ఇనీషియల్ డేస్లో ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. లైక్ నేను అన్నీ షేర్ చేసుకునేవాడిని, తను కూడా షేర్ చేసుకున్నాను. అయితే అది కాస్త మాకే అర్థమవుతుంది ఇది నాట్ ఫ్రెండ్షిప్, ఇష్టం ఏర్పడ్డది. సో ఆల్మోస్ట్ 2012లో పరిచయం అనుకుంటా. సో ఆఫ్టర్ 13 years అనుకుంటా. 13 years తను ఏమీ లేనప్పుడు తను నాతో ఉంది కంప్లీట్లీ. అసలు నేను జీరో ఆ టైంలో. అండ్ ఇప్పుడు కూడా తను అలాగే ఉంటుంది అనమాట. అంటే నేను ఆ స్టార్టింగ్ స్టేజ్ నేను ఎలా ఉన్నప్పుడు తను ఎలా ఉందో ఇప్పుడు కూడా తను అంతే డౌన్ టు ఎర్త్. అండ్ నన్ను కూడా అలాగే నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటది. సో తన ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకొని కొన్ని కాన్సెప్ట్స్ డిజైన్ చేశారా? లవ్ సీన్స్ 200%. 200%. ఓకే. ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ చూసారు మీరు? అవును, చూసాను. ఓ, ఆ కాన్సెప్ట్ మీదేనా అయితే? ఓకే. అది యాక్చువల్లీ తన దగ్గర నుంచి వచ్చిన, అంటే మా ఇద్దరి మధ్య జరిగిన సీన్స్ అవన్నీ. అంటే మీరు సీనియర్ దాంట్లో? సీనియర్ కాదు, అదే నేను చెప్తున్నాను కదా, నేను ఉన్నట్టుగా పెట్టాను. నేను ఒక పాయింట్ తీసుకుంటా, పాయింట్ని జనాలకు నచ్చే విధంగా నేను డిజైన్ చేసుకుంటాను అనమాట. మీ ఇద్దరం క్లాస్మేట్స్ యాక్చువల్లీ, నేను ప్రసన్న క్లాస్మేట్స్. కాకపోతే అందులో లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే క్లైమాక్స్లో పిక్చర్ ఉంటుంది, హీరో వాల్ పేపర్, అమ్మాయి దాంట్లో దొరుకుతుంది కదా. సో ఆ పాయింట్ బేస్ చేసుకుని నేను మొత్తం అల్లుకుంటూ వచ్చాను అనమాట.